రేప్ చేసినటువంటి నిందితులకు మరణశిక్ష విధించాలా? ఇలాంటి నిందితులకు మన దేశంలో ఉరిశిక్ష అనేది విధిస్తారా? లేదా? అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. 2012 నిర్భయ కేసులో 4 మందికి ఉరి తీయడం జరిగింది. మన దేశంలో ఉంది. కానీ ప్రపంచం మొత్తంలో 31 దేశాలు రేప్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నిందితుల్ని ఉరి తీయడం గానీ, లేదంటే వాళ్ళకి మరణశిక్ష విధించడం గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇలా రేప్ చేసిన వాళ్ళకి ఉరి తీయడం ఒక్కటే పరిష్కారమా? లేదంటే వేరే ఏమైనా ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నాయా? అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. సో, నిర్భయ కేసులో వాళ్ళని 2012లో ఆ ఇన్సిడెంట్ జరిగితే 2020లో వాళ్ళని ఉరి తీయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరము ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఆధారం ప్రకారము ప్రతి రోజుకి 90 మంది దాకా రేపుకు గురవుతున్నారు అని చెప్పేసి ఆ రిపోర్ట్లో ఉంది. ఇవి అఫీషియల్గా ఉన్నటువంటి డేటా మాత్రమే. అసలు అన్అఫీషియల్గా అక్కడ బయటికి రానటువంటి కేసులు పెట్టుకోకుండా లోపలే దాన్ని సద్దు ఉన్నటువంటి కేసులు దండిగా ఉంటాయి. సో ఇవన్నీ ఇలాంటి వాళ్ళకి మరణశిక్ష ఒకటే శరణమా? లేదంటే ఇంకా వేరే ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఇదే ఉద్దేశంతోనే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, ఇప్పుడు అధ్యక్షుడు నేను గనక అమెరికాకి అధ్యక్షుడు అవుతే ఇక్కడ ఎవరైనా కానీ చిల్డ్రన్స్ని రేప్ చేసినా, చిల్డ్రన్స్ని అత్యాచార ప్రయత్నం చేసినా వాళ్ళకి మరణశిక్ష విధిస్తాను, కఠినాతి కఠినమైన శిక్షలు విధిస్తాను అని చెప్పేసి ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఇమ్రాన్ ఎవరైతే ఉన్నారో ఆ దేశానికి ఒక ప్రధానమంత్రి అధ్యక్షుడు. సో ఆయన కూడా 2020లో పంజాబ్ ప్రావిన్స్లో ఒక అత్యాచారం జరిగిందనమాట. ఆ విషయంలో కూడా కఠినమైన శిక్షలు విధిస్తాను అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు అలాగే చేశారనమాట. ప్రపంచంలో 31 దేశాలు వెంటనే ఒక అత్యాచారం జరిగిన తర్వాత ఆ నిందితులకి వెంటనే ఉరిశిక్ష విధించడం జరుగుతుంది, లేదంటే కఠినాతి కఠినంగా వాళ్ళని చంపడం జరుగుతుందన్నమాట. సో మీ యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానిలో పెద్ద పెద్ద మలుపులు తిరుగుతూ ఎవరున్నారో ఆ నిందితులను గుర్తించాలి. ఆ నిందితులంతా గుర్తించేసిన తర్వాత విచారణ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఇందులో పాల్గొన్నారు, ఈ రేప్ని చేశారు అని ఖచ్చితంగా తేలితే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధించమంటారా? లేదంటే వాళ్ళని ఉరి తీయమంటారా? లేదంటే కొన్ని పార్ట్లు వాళ్ళకి తీసి పారేసి వాళ్ళని అలాగే వదిలేయమంటారా? సో మీ యొక్క ఉద్దేశాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. జై హింద్.